రసాద్ర హృదయులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు సుప్రసిద్ధ రంగస్థల కళాకారులే కాకుండా ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పనిచేశారు. వారు శ్రీ వి నారాయణ గారు. నారాయణ గారిని మనం మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నారాయణ గారు నమస్కారం అండి. కళాభివందనాలు స్వామి. మీరు పోషించినటువంటి సత్యహరిశ్చంద్ర నాటకం ఉంటుంది. దాంట్లో మహారాజా హరిశ్చంద్ర మహారాజు వేషం వేశారు. అందులో నుంచి ఒకసారి చెప్పండి. ఓ పది. బ్రాహ్మణోత్తమ, మీరు నువ్వు పిల్లలు గలవారే కదా, వారిలో విన్నొక్కనిగా చూసుకొనుడు. మీరు బిడ్డల కనిపెంచు వారే అయినా బ్రాహ్మణోత్తమ, మీరు బిడ్డల కనిపెంచు వారే అయినా కడుపు కక్కుర్తి చేయింతగా వచింతు ప్రేమ మీ బిడ్డలందొక బిడ్డగాగా అరసి కొనుడయ్యా అరసి కొనుడయ్యవి కృపాంబోనిది. ఇక ఎవరు కూడా కొనడానికి ముందుకు రావడం లేదండి. ఇక ఎంతకాలమని మీ ఎంబడి ఇలా ఉండాలి. మరి ఇవన్నీ చూస్తుంటే ఎందుకో మీరు నక్షత్రం బాధ భరించలేక మరి ఆమె చెప్తుంది కదా, మరి మీరు కూడా ఎవరికైనా ఇదిగా అండి, ఏదో ఒక సత్యంకు ఇంత ఇబ్బంది పడేది ఎందుకు, అసత్యం మాట మాట్లాడితే అయిపోతుంది కదా అని నక్షత్రుడు చాలా ఇబ్బంది పెడతాడు. అక్కడ కూడా చాలా ఇబ్బంది పెడతాడు. అంటే ఆయన కాలకౌశికుడుగా, అయ్యా ధనం అంటే ధనం యొక్క విశిష్టత ఎంతో తెలుసు, నీవు తిక్కోళ్ళకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ధనమే అన్నిటికీ జగత్తులో మూలమని చెప్పిన తర్వాత ఆయన ఏదో ఇత్తోక్తులు వాళ్ళకితే నక్షత్రుడు దానికి ఊతగా సరే అతను చెప్పిన సలహా బాగుంది వినండి అని అంటే హరిశ్చంద్రుడు అసలు ఎంత కూడా తొనకి సలహాని పరిస్థితి కదా. అక్కడ కూడా అయ్యా బ్రాహ్మణోత్తములారా, మీరెవరు కూడా నాకు ఇలాంటి విషయాలు చెప్పకండి అని అంటాడు. అక్కడ కూడా ఒక పద్యం. బ్రాహ్మణోత్తములారా, ఇక మీ మాటలు చాలింపుడు, నాకెవరి సహాయం అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలెను, నా సత్యమే నన్ను రక్షింపవలను. ఇటులంతైన ధనంబు వచ్చినను రాని గాధిరాసూతి నాకెటు కస్తంబులు తెచ్చనేని ఇనుదేని దివ్య భోగంబులన్నిటి నాకా జడదారి ఇచ్చినను నీ సత్యముందప్ప నే సత్యముందప్ప అటు సూర్యుండిటు తోచనేని వినుడి మీరు ముమ్మాటికి. సత్యసంధన గురించి తాను ఆచరిస్తున్న విధానం, ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను సత్యాన్ని మాత్రం అతిక్రమించాను. మొత్తం హృదయాన్ని కదిలించేటువంటి సన్నివేశం, క్లైమాక్స్, కట్ సీన్. అంటే భార్య మీద ఒక దొంగతనం మోపబడి, అంటే హరిశ్చంద్రుడికి అప్పుడు తెలియదు అనుకోండి. అవును సార్. ఘట్టంలో మీ తాలూకు అనుభూతి ఎలా ఉండేది? కట్టుకున్న భార్యని ఇల్లాన్ని సుఖపెట్టవలసినటువంటి తరుణంలో విక్రయించుకున్నాను, కొడుకును కూడా అమ్ముకున్నాను. కానీ కొడుకు చనిపోయిందని అతనికి ఏం తెలియదు. అందులోనూ ఆయన చాలా గొప్ప వ్యక్తి కన్నా మన సాంప్రదాయంలో కూడాను పరస్త్రీలను కన్నెత్తి చూసే అలవాటు ఇప్పటికీ లేదు, ఆనాడు మహా ఎక్కువగా ఉండింది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరూ ఆ శ్మశానంలో తన కొడుకును శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా రాత్రి అంధకారంలో ఏం కనపడలేదు. అయినా కూడా ఆయన అక్కడ ఇట్లా కూడా చూడలేని పరిస్థితిలో ఆయన కథనంతా నడిపిస్తుంటూ వచ్చాడు. ఈ కుమారుడు నీ కుమారుడే ఎవరో కాదు అని ఆమె చెప్పేసరికి ఈయనలో ఇంకా పూర్తి ఏం లేదన్నట్టు ఇంకా అయిపోయింది. ఏమిటి ఈ పరిస్థితి, భగవంతుడు నన్ను పరమేశ్వరుడు ఇట్లాంటి కఠినమైనటువంటి ఇబ్బందులను గురి చేశాడు, తీర కుమార్ని కూడా తీసుకొని వెళ్ళాడు అని ఇంకా ఆయన తట్టుకోలేని ఘట్టంలో, ఆ కుమారా లోహిత, అప్పుడే దుర్మనోపాలైతివా కుమారా, నీవప్పుడే దుర్మనోపాలైతివా, నీ ప్రాణములకు ఆ కాలసర్పం ఎక్కడ దాపురించినవు కదా తండ్రి, ఎక్కడ దాపురించినవు కదా కుమారా. నీ కన్న తల్లిదండ్రులను ఒక్కసారి కన్ను విప్పి చూడువు నాయన, కన్ను విప్పి చూడుము కుమారా,
కన్ను విప్పి చూడు. చతురంభోజిపరీత భూత ధరణి సామ్రాజ్య సర్వస్వ సంత తధౌరేయుడవై నీ ఒకని ఇంటన్ కూటికై బంటవై అతి నైచంబు వహించి దిక్కు సెడి ఇట్లైనాడ వేమందు నీ బ్రతుకి నాటికి తెల్లవారే కదా, నీ బ్రతుకి నాటికి తెల్లవారే కదా పుత్రా, ఎన్ని బన్నాలతో నీ బ్రతుకి నాటికి తెల్లవారే కదా పుత్ర అని అంటుంటేనే వాళ్ళు అక్కడ రాజభటులు ఓ శిష్యంత్రిని పద పద అని ఓయి వీరదాసు ఈమె శిష్యంత్రిని, ఈమె తల నరకమని రాజుగారు ఆజ్ఞ, ఇదిగో రాజుగారు పంపించినటువంటి ఆనవాళ్ళను తీసుకోమని చెప్తే ఆయన నిజంగా చాలా అసలు ఆయనకు ఊహించరాని పరిణామాలు జరుగుతున్నాయి. ఎంత ఒకటొకటి కొడుకు చనిపోతున్నాడు, మళ్ళీ శిష్యేంద్రుని ఒక దుర్వార్త, ఒక నిందను ఈమె మీద మొత్తం ఇంకా ఏమిటి మా బ్రతుకు ఏమిటి అని అదిలో చాలా బాధపడి ఏం దేవి నీవు షట్చక్రవర్తి యొక్క భార్యవు, మహారాణివి, నాకంటే మించినటువంటి పతిభక్తి సత్యధర్మంలో నీకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అట్లాంటి ఇలాంటి ఒక గొప్ప సాధ్యమని మీద ఇలాంటి నీలాప నిందలను రాజుగారు మోపడము చాలా దారుణమైనటువంటి విషయమని చాలా బాధపడిచి ఇక నేను ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు, కాకపోతే నేను మా యొక్క ఎవరైతే నేను ఆయన కింద దాస్యం చేస్తున్నానో ఆయన యొక్క వాక్కును మాత్రము నేను తూచ తప్పకుండా పాలించాలి. తర్వాత ఇప్పుడు రాజుగారు ఏదైతే నన్ను ఈ ఖడ్గంతో వధించమని చెప్పాడో తప్పకుండా నేను ఆచరించవలసింది అని అనుకుంటాడు. అనుకొని దేవి ఇక నేను చేయవలసినది ఏమున్నది, నా స్వామి యాజ్ఞని నేను నెరవేర్చక తప్పదు కదా, కావున అపరాధుల రక్తపంకం చేరనైనా ఈ వధ్యచరణ అధిరోహించి విశ్వేశ్వరుని ధ్యానించుకోను. అవురా, సకల సంపదలను కోల్పోయి సతీసుతులను బానిసలుగా విక్రయించి తుదకతినీచంబైన ఈ చండాల దాస్యంబుచే జీవించు ఈ చండాల దాసులకు స్త్రీహత్యాపాతకము కూడా రావలసినదే కదా రాణిమ్ము. హృదయమా సతికి నారున మెల్ల సరిపోయే ఏటికి ఆశ నిలతపైన మోహమా నీ కాలము గతించె మా చెంత బ్రతుకు ఎందేని దంపతుల పొంత దుఃఖమా నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపు వీడి ఖడ్గమా. ఇప్పటి నా పలుకులు శ్రద్ధగా ఆలకింపు బావా, శ్రద్ధగా ఆలకింపు. చెల్లియో